హలో హాయ్ అందరికీ. ఈరోజు మనం మెదక్ జిల్లాలో ఉన్న అల్లాదుర్గం శిలాంకోట రేణుకామాత అమ్మవారిని దర్శించుకుంటున్నాము. అల్లాదుర్గం హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో, అలాగే మన మెదక్ జిల్లా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేవారు నారాయణఖేడ్ బస్ ఎక్కితే అల్లాదుర్గంలో దిగుతారు. ఇప్పుడు మనం నాందేడ్ అకోలా జాతీయ రహదారి 161పై ప్రయాణిస్తున్నాము. అప్పటి నిజాం ప్రభు మంజీరా నదిపై నిజాం సాగర్ వద్ద డ్యామ్ను ఏర్పాటు చేయాలని చూశాడు. కాబట్టి హైదరాబాద్ నుంచి నిజాం సాగర్ వరకు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవడానికి అల్లాదుర్గం వద్ద విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి నవాబు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కలలోకి దేవుడు ప్రత్యక్షమై అల్లాహై దుర్గమే అని చెప్పాడంట. అప్పటి నుంచి అల్లాదుర్గం అనే పేరు వాడుకలోకి వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనికి మరో పేరు కూడా ఉంది, శిలాంకోట. ఇప్పుడు మనం హైవే దిగి అల్లాదుర్గం గ్రామంలోకి ప్రవేశిస్తున్నాము. మీరు చూస్తున్నది ప్రవేశ ద్వారం. అల్లాదుర్గం మెదక్ జిల్లాలో మండల కేంద్రంగా కొనసాగుతున్నది. అల్లాదుర్గం అనేది చాలా పురాతన గ్రామం, చాలా చరిత్ర కలిగింది. ఇప్పుడు మనం ముందుగా బేతాళ స్వామి గుడికి వచ్చాము. బేతాళ స్వామి గుడి దగ్గర ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శిలాంకోట రేణుకామాత దేవాలయం. ఇక్కడికి కేవలం తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం జాతర జరుగుతూ ఉంటుంది. అల్లాదుర్గం గ్రామానికి పశ్చిమ దిక్కున వెలిసిన అమ్మవారి ఆలయం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో పూజలు చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద పెద్ద కుండల్లో భక్తులు మొక్కుకున్న మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ విశేషమైన శిలా సంపద భూగర్భం నుంచి దొరకడం వల్ల దీన్ని శిలాంకోటగా కూడా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న శిల్పాలు కూడా అలాంటివే. ఇక్కడ రేణుకామాత గుడిని ఆనుకునే చెరువు కూడా ఉంది. అలాగే గుడి ముందర గుండం కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పురాతన రాతిఫలకం. ఇక్కడ మీరు శివలింగాన్ని, నందిని గమనించవచ్చు. ఈ రాతిఫలకం దేవనాగరి లేదా ద్రవిడ లిపిలో ఉండవచ్చని చెప్తారు.
ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు మేకలు కూడా కోయడం జరుగుతుంది. ఆలయానికి సరిగ్గా ముందుగా కోనేరు కూడా మీరు గమనించవచ్చు. అమ్మవారి మొక్కులు చెల్లించుకునే భక్తులు అమ్మవారి ఆలయం ముందర ఉన్న మధుపాత్రల్లో కల్లును లేదా మందును ఆ కుండల నిండా పోస్తారు. జాతర జరిగే సమయంలో భక్తులు చాలా వేలాదిగా వచ్చి ఈ మొత్తం పెద్ద పెద్ద పాత్రలను కళ్ళుతో లేదా మద్యంతో నింపుతారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ ఉండడానికి ఆలయానికి సంబంధించిన రూములు అందుబాటులో ఉంటాయి, ఆలయానికి సమీపంలోనే ఉంటాయి. ఇక్కడ ఆదివారం, మంగళవారం, బుధవారం ఎక్కువగా భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. రూములు దొరకని వాళ్ళు ఇలా టెంట్లు వేసుకొని బయట పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అల్లాదుర్గంలో బేతాళుడికి మరియు ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు కోరిన కోరికలు ఇక్కడ తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. మీరు కూడా సమయం ఉన్నప్పుడు అల్లాదుర్గం దేవాలయానికి రండి, వీక్షించండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.